హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై నెట్వర్క్ చిప్లల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఫ్రెండ్స్, ఈరోజు మరి మనం ఒక న్యూ వీడియోతో మనం ఈరోజు న్యూ సొల్యూషన్ అనేది తీసుకొద్దాం, చూద్దాం. ట్రేస్ చేద్దాం. ఒక ప్రాబ్లం వచ్చింది కస్టమర్ నుంచి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు వచ్చేసరికి రెడ్మీ 5 మోడల్ మొబైల్, రెడ్మీ 5 అనే మోడల్ మొబైల్ని మనం ఈరోజు రిపేర్ చేద్దాం. సో దీని ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేసరికి ఇక్కడ బేసిక్గా దీని మొబైల్ వచ్చే మనకి ఆన్ అవుతుంది ఫోన్ అనేది, బట్ డిస్ప్లే అండ్ గ్రాఫిక్ అనేవి మనకి దీంట్లో కనిపించట్లేదు. డిస్ప్లేలో చూపించట్లేదు. సో మనం దీన్ని ఎట్లా ఈరోజు రిపేర్ చేయాలనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ముందే ఇది ఆన్ చేస్తే చూడొచ్చు, వైబ్రేట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడొచ్చు ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, వైబ్రేట్ అయింది. సో ఈ మొబైల్లో ఎటువంటి గ్రాఫిక్ అనేది మనకి డిస్ప్లేలో కనబడట్లేదు. చూడొచ్చు, మీరు చూసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ ఎటువంటి గ్రాఫిక్ అనేది మనకి డిస్ప్లే అనేది అవ్వట్లేదు. సో ఆల్రెడీ ఈ ఫోన్ అనేది మేము ఓపెన్ చేద్దాం, చూద్దాం ఒకసారి ఓపెన్ చేసి. సో ఫ్రెండ్స్, మనం చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనకి ఇక్కడ మీకు ఇంకో విధంగా చూపిస్తా. డీసీ పవర్ సప్లై చూసుకోవచ్చు కదా, మనకి డీసీ పవర్ సప్లై మ్యాక్సిమం తెలిసి ఉండొచ్చు. సో దీని త్రూ కూడా మనం ఆన్ చేసి మొబైల్ని ఒకసారి మీకు డీసీ బూట్ సీక్వెన్సీ అనేది మనం అక్కడ రీడింగ్ అనేది కూడా చూపిస్తా, మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందో అది లేదు. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ మొబైల్ ఫోన్ని మళ్ళీ ఒకసారి ఆన్ చేద్దాం. అక్కడ చూడొచ్చు డీసీ మిషన్లో చూడొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రీడింగ్ అనేది చూడొచ్చు, రైట్. ఫోన్ అనేది మనకి ఇక్కడ ఆన్ అవుతుంది. సో ఫోన్ అనేది మనకి ఇక్కడ ఆన్ అవుతుంది, బట్ గ్రాఫిక్ అనేది మనకి ఇక్కడ ఎటువంటి గ్రాఫిక్ అండ్ లైటింగ్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే కావటం లేదు. సో ఇట్ మీన్స్ మనం ఒకసారి దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాక్చువల్లీ ఫ్రెండ్స్ బేసిక్గా ప్రాబ్లం వచ్చేసరికి గ్రాఫిక్ అండ్ లైట్, సో బోత్ నాట్ కమింగ్. రెండు గ్రాఫిక్ అండ్ లైట్ అనేది రావట్లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు, ఇలాంటి ప్రాబ్లంలో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాఫిక్ మీద వర్క్ అనేది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రాఫిక్ రాకుండా లైట్ అనేది యాక్టివేట్ అవ్వదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫిక్ అండ్ లైట్ గురించి కూడా మనం ఒకసారి ట్రేస్ చేద్దాం. లైటింగ్ వోల్టేజ్ అండ్ లైటింగ్ క్యాథోడ్ లైన్స్, ఈఎన్స్, పీడబ్ల్యూఎం ఇవన్నీ జనరేట్ అవుతున్నాయా. దాని తర్వాత విఐఓ వోల్టేజ్ 1.8 వోల్టేజ్, డిస్ప్లే ప్లస్ మైనస్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ అనేది జనరేట్ అవుతుందని మనం ఈరోజు చెక్ చేసుకుందాం మల్టీమీటర్తో అండ్ మైక్రోస్కోప్లో. సో ఫ్రెండ్స్, ఈరోజు అది మనం చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈరోజు ఈ ది లైట్ అండ్ గ్రాఫిక్ వోల్టేజెస్ అనేది మనం డీసీ మిషన్ ఆన్ చేసి దీని దీని ఏదైతే ఎల్సిడి ప్లస్ వోల్టేజ్ ఉందో, వోల్టేజ్ మినిమం హయ్యర్ వోల్టేజ్ వస్తుంది, 10 to 16 to 40 వోల్టేజ్ బిలో వస్తుంది. సో ఈ వోల్టేజెస్ 10 వోల్టేజ్ 20 వోల్టేజ్ ఏదైతే ఉందో దీన్ని ఎల్ఈడి యానోడ్ వోల్టేజ్ అంటారు దీన్ని. సో డిస్ప్లేకి వెలగడం కోసం, లైటింగ్ రావడం కోసం. సో దీంట్లో 4 లైన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చాం మనకి దీనికి ఎనేబుల్ సిగ్నల్స్ వస్తుంది, ఎల్ఈడి క్యాథోడ్ లైన్ 2 వస్తాయి అండ్ ఎల్ఈడి యానోడ్ లైన్స్. సో మనం చూసుకున్నట్లయితే డీసీ మిషన్ పెట్టాము ఇక్కడ. సో డీసీ మిషన్ పెట్టిన తర్వాత మనం మొబైల్ అనేది ఆన్ చేసుకుందాం. వైబ్రేట్ అవుతుంది చూసుకోవచ్చు అక్కడ మొబైల్ కూడా. సో రైట్, సో మొబైల్ ఆన్ అయినాక మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది ఏంటంటే యానోడ్ వోల్టేజ్. ఎక్కడ యానోడ్ వోల్టేజ్ చూడొచ్చు మనం ఇక్కడ మైక్రోస్కోప్లో మీకు చూపిస్తున్నాం. సో ఏదైతే డయోడ్ ఉంది కదా, బూస్ట్ కాయిల్, డయోడ్ అండ్ కెపాసిటర్. సో ఇక్కడ వచ్చాము ఐసీ నుంచి మనకి బూస్ట్ కాయిల్ అనేది ఇంటర్నల్లీ కనెక్టెడ్ ఉంది 2 లైన్స్కి. దాని తర్వాత ఇంకో పాయింట్ వచ్చాము డైరెక్ట్ అదే బూస్ట్ కాయిల్ త్రూ ఇక్కడ డయోడ్ ప్లస్ సింబల్కి అనేది కనెక్టెడ్ ఉంది ఐసీ త్రూ. దాని తర్వాత ఇక్కడ అవుట్పుట్ అనేది డయోడ్ అవుట్ సైడ్ దీనికి అనేది కనెక్టెడ్ ఇచ్చాడు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి వోల్టేజ్ అనేది మినిమం 10 అబోవ్ రావాలి. 10 లైక్ అట్లా 16 to 30 వోల్టేజ్ వస్తుంది, డిపెండ్ ఆన్ ఎల్సిడి టైప్ బట్టి. సో మనం చూడవచ్చు ఇక్కడ వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం. ఫోన్ అనేది ఆన్ ఉంది కదా. సో మల్టీమీటర్ కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ 20 వోల్టేజ్ మోడ్లో మనం మల్టీమీటర్ని అడ్జస్ట్మెంట్ చేసుకుందాం.
సో ఇక్కడ చూసేసరికి మల్టీమీటర్ రెడ్ ప్రోప్ అనేది గ్రౌండ్ కనెక్ట్ చేసి ఇక్కడ చూడొచ్చు ఎంత వస్తుందో ఫ్రెండ్స్, 3.8 వోల్టేజ్. సో డయోడ్, ఆఫ్టర్ డయోడ్ చూడొచ్చు మనం ఎంత వోల్టేజ్ జనరేట్ అవుతుందో ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఫోన్ అనేది మనకి స్లీప్ మోడ్లోకి వెళ్ళింది. మనం ఆన్ చేద్దాం, మళ్ళీ ఒకసారి చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనకి. సో ఇక్కడ మళ్ళీ ఫోన్ ఒకసారి ఆన్ చేయాలి ఫ్రెండ్స్, తీసి ఆన్ చేద్దాం. సో ఫోన్ అనేది ఆన్ అని చూడొచ్చు ఫ్రెండ్స్, వైబ్రేట్ అయింది ఇక్కడ. డీసీ మిషన్ కూడా మీరు రీడింగ్ చూసుకోవచ్చు. సో ఇప్పుడు మనం వోల్టేజ్ అనేది చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో చూడొచ్చు ఇక్కడ మనకి 10 ఆర్ అరౌండ్ 10 ఇలా వస్తుంది. సో ఇట్ మీన్స్ ఫోన్ లైటింగ్ అనేది జనరేట్ అవుతుంది, కానీ గ్రాఫిక్ అనేది ప్రాపర్గా జనరేట్ అవుతుందో లేదో ఇంకోసారి చెక్ చేసుకుందాం. లైటింగ్ జనరేట్ అవుతుంది, ఓకే. సో ఇక్కడ మనం గ్రాఫిక్ చూసుకోవచ్చు. పిన్ ఈ గ్రాఫిక్ ఏ కెపాసిటర్ +5 వోల్టేజ్ అండ్ +-5 వోల్టేజ్. సో చూడొచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకి గ్రాఫిక్, ఎటువంటి గ్రాఫిక్ అనేది మనకి ఇక్కడ నుంచి జనరేట్ అవ్వట్లేదు, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేద్దాం ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఐసీ అనేది ఒకసారి మనం రీబాల్ చేసి చూద్దాం, లేకుంటే రీప్లేస్ చేసి చూద్దాం. ఎందుకంటే నాకు డౌట్ ఉంది, ఈ గ్రాఫిక్ ఆల్రెడీ డిస్ప్లే కూడా మనం వేరేది పెట్టి కూడా ఒకసారి చెక్ చేద్దాం. దాని తర్వాత మనం చెక్ చేసుకున్నాక రాకుంటే ఇప్పుడు మనం ఈ ఏదైతే PMI 8940 ఐసీ ఉంది కదా, దీన్ని మనం ఒకసారి రీబాల్ అండ్ రీప్లేస్ లేకపోతే రెండు విధంగా చూద్దాం. సో ఎందుకంటే నేను చెప్తున్నా ఫ్రెండ్స్, గ్రాఫిక్ ఐసీకి గ్రాఫిక్ వోల్టేజ్ +-, వోల్టేజ్ ఉంటుంది. ఈ వోల్టేజ్ జనరేట్ అయితేనే మనకి లైట్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో మనం చూడొచ్చు ఇక్కడ డయోడ్ దగ్గర నార్మల్గా డయోడ్ చూసుకుంటే డయోడ్ వోల్టేజ్ అనేది 10 వోల్టేజ్ ఇట్లా వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రాఫిక్ని రిపేర్ చేద్దాం, దాని తర్వాత లైటింగ్ అనేది ఆటోమేటిక్గా అదే రిపేర్ అవుద్ది, ఈ ప్రాబ్లం లేకుంటే డయోడ్ లైటింగ్ సెక్షన్లో. సో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైతే డిస్ప్లే కనెక్టర్ ఉంది కదా, ఈ డిస్ప్లే కనెక్టర్ దగ్గర మనకి ఎటువంటి ఫిజికల్ డ్యామేజ్ ఏం లేవు. సో మనం దాన్ని బట్టి మనం చూడొచ్చు. సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిపేర్ చేద్దాం, చెక్ చేద్దాం. ఐసీ అనేది రిమూవ్ చేసి ఓపెన్ చేద్దాం. మదర్ బోర్డ్ని బయట తీసి ఐసీ ఓపెన్ చేసి రీబాల్ చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత మనం ఒకవేళ ప్రాబ్లం అవ్వకుంటే దాన్ని బట్టి మనం ముందు సొల్యూషన్ అనేది చూద్దాం. చూడొచ్చు. సో కనబడుతుంది కదా ఫ్రెండ్స్, ఈ బోర్డ్ అనేది మనం రిమూవ్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫ్రెండ్స్ చూడొచ్చు, మనం ఏదైనా మొబైల్ రిపేర్ చేసేటప్పుడు దీని ఏదైతే కెమెరాస్ గట్రా ఉంటాయి కదా, దీన్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే మనం హీట్ కొట్టేటప్పుడు ఈ ఏదైతే ఉన్నాయో ఈ కెమెరా అని బ్లర్ అవ్వడం, లెన్స్ అనేవి ఖరాబ్ అవ్వడం మనకి జరుగుతుంది. సో చూడొచ్చు మనకి బోర్డ్ అనేది ఫ్రెష్గా ఉంది, ఇప్పుడు వరకు కూడా తీయలేదు. మనం ఇక్కడ చూడొచ్చు, ఓకే. మనం ఏదైతే రిపేర్ ఒకవేళ ఆఫ్టర్ చేంజ్ తర్వాత రీప్లేస్ తర్వాత కూడా మనకి ఐసీ ఏదైనా అవ్వకుంటే దాన్ని బట్టి మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఈ ఐసీ అనేది మనం రిమూవ్ చేద్దాం. ఓకే, ఐసీ అనేది మనం రిమూవ్ చేయడానికి కంట్రోల్ 320 పెట్టుకుందాం. ఎయిర్ వచ్చాం 2.5 వరకు పెట్టుకుని మనం ఐసీ రిమూవ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, మనం ఐసీకి నోజ్ కట్ పాయింట్ కూడా గుర్తించుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో బ్లోయర్తో మనం దీన్ని రిమూవ్ చేసాం. ఫ్రెండ్స్ ఐసీ అనేది రిమూవ్ చేసి చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసీ ప్యాడ్స్ క్లీన్ చేసుకుందాం. చూడొచ్చు ఇక్కడ. సో విక్తో, డీసోల్డరింగ్ విక్తో మనం ఐసీ ప్యాడ్స్ అనేవి క్లీన్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లీన్ చేద్దాం. దాని తర్వాత క్లీన్ చేసి ఒకసారి రీబాల్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూద్దాం, మేబీ రావచ్చు. అవి చెప్పలేము, డ్రై వల్ల కూడా ప్రాబ్లమ్స్ అనేవి రావడానికి ఛాన్సెస్ ఉంది. ఈ ఐసీ ఉంది కదా, సో దీన్ని కొద్దిగా రీబాల్ చేస్తే మ్యాక్సిమం వచ్చే ఛాన్స్ అంటే 50-50 ఛాన్స్. సో ఒకవేళ రాకుంటే మనం రీప్లేస్ చేద్దాం.
ఐసీ రీప్లేస్ చేస్తే 100% వచ్చే ఛాన్స్ ఉంది, ఎందుకంటే గ్రాఫిక్ అండ్ లైట్ ఐసీ ఇదే ఉంటుంది. సో అందువల్ల నేను ఇంత కాన్ఫిడెన్స్గా చెప్పగలుగుతున్నా. సో గ్రాఫిక్ అండ్ లైట్ ఐసీ అనేది ఇదే ఐసీలో మనకి జనరేట్ అవుతాయి, సో మొబైల్ కోసం. సో దానివల్ల నేను దీన్ని రీప్లేస్ చేద్దాం అలా అవ్వకుంటే, రైట్. సో క్లీనింగ్ అయితే లిక్విడ్ దీన్ని క్లీన్ చేసుకుని చూడొచ్చు. చూడొచ్చు నోస్ కట్ పాయింట్ కూడా ఇంతకుముందు నోస్ కట్ పాయింట్ మనకి ఈ సైడ్ వచ్చింది. సో నోస్ కట్ పాయింట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐసీని ఇప్పుడు రివాల్వ్ చేద్దాం. చూడొచ్చు మనకి ఐసీ అనేది. సో మ్యాక్సిమం రీప్లేస్ చేస్తే బెస్ట్, బట్ నా దగ్గర ఐసీ ఉందో లేదో తెలియదు, అందువల్ల నేను డైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రీవాల్వ్ చేస్తున్నా. వాళ్ళు అవ్వకుంటే మనం చూడొచ్చు. మ్యాక్సిమం ఐసీ రీబాల్ చేస్తే రీప్లేస్ చేస్తే బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే గ్లాస్ ఐసీలు కదా, తొందరగా ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కింద ఇలాంటి ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే ఫ్రెండ్స్, డ్రాప్ డౌన్ కేస్ అలాంటి సడన్గా కింద పడిన లోపల ఏదైతే ఐసీ కింద బాల్స్ ఉంటాయో ఆ బాల్స్ అనేవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దానివల్ల మనకి ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఐసీ నీట్గా క్లీన్ చేద్దాం. ఓకే, క్లీనింగ్ అయింది. ఐసీ చూడొచ్చు. మనం స్టెన్సిల్ తీసుకున్నాం ఫ్రెండ్స్. చాలా కెమెరా ప్లగ్ లూజ్ ఉందని చేయాలి. ఐసీ అనేది మనం ఈరోజు రీబాల్ చేద్దాం. ఏదైతే ఐసీ ఉంది కదా, దీన్ని మనం ఇప్పుడు రీబాల్ చేద్దాం. ఓకే, ఐసీ స్టెన్సిల్ అనేది మనం ఎగ్జాక్ట్లీ చూసుకోవాల్సి వస్తుంది. అడ్జస్ట్మెంట్ చేసాం. ఓకే, పీపీడీ తీసుకున్నాం. పీపీడీ కొద్దిగా డ్రై చేసుకుందాం ఇట్లా, రైట్. సో ఇప్పుడు ఈ ఐసీని రీబాల్ అనేది చేద్దాం. ఫ్రెండ్స్ ఐసీ అనేది రీబాల్ అయింది.
చూడొచ్చు ఐసీ రీబాల్ ఎట్లా రీబాల్ అయిందో చూడొచ్చు మీరు. సో దీని మీద కొద్దిగా లిక్విడ్ వేసి ఐసీని కొద్దిగా ఇంకోసారి హీట్ కొడదాం. సో కొద్దిగా ఏదైనా చిన్న చిన్న బాల్స్ అనేవి అటు ఇటు ఉన్నా సరే అవి సెంటర్లోకి వచ్చేస్తాయి. బాల్స్ అనేవి అవుట్ ఉన్నా సరే సెంటర్లోకి అనేవి బాల్స్ స్ట్రైట్ వచ్చేస్తాయి. ఓకే, సో ఇప్పుడు మనం ఐసీని మళ్ళీ ఏదైతే మదర్బోర్డ్ ఉందో దాంట్లో పెట్టుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, సో చూసుకోవచ్చు మనం ఇక్కడ మొబైల్ ఐసీని మళ్ళీ అక్కడ పెడదాం ప్లేస్లో క్లీన్ చేద్దాం. మీకు కూడా కనబడుద్ది నోస్ కట్ పాయింట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐసీ ఫ్రెండ్స్ ఇక్కడ మనం రోజిన్ ఉంటుంది, రోజిన్ కొద్దిగా అప్లై చేసుకున్నాం ఎందుకంటే ఐసీ కదలకుండా నీట్గా కూర్చునేటట్లు. రైట్, కనబడట్లేదా? ఓకే, సో రోజిన్ అనేది అప్లై చేసుకున్నాం. ఐసీని కూడా మనం కొద్దిగా వేసుకున్నాం ఇక్కడ, కొద్దిగా లైట్ హీట్ కొట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లైట్ హీట్ పడదాం. ఓకే, సో ఐసీని మనం చూసినట్లయితే ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఐసీని అలైన్మెంట్ చేసుకున్నాం ఎగ్జాక్ట్లీ కొద్దిగా. ఇదే డైరెక్షన్ తీసింది మనం. మనం ఎప్పుడైతే ఐసీని రిమూవ్ చేయాలంటే మనం నోస్ కట్ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది. నోస్ కట్ పాయింట్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే నోస్ కట్ పాయింట్ అనేది. హలో ఫ్రెండ్స్, చూడొచ్చు మనం ఐసీ అనేది రీప్లేస్ చేసాము, రీబాల్ చేసాము, కానీ వర్కౌట్ అనేది మనకి గ్రాఫిక్ అనేది రాలేదు. సో నెక్స్ట్ వచ్చాము మనం ఐసీని వేరే ఐపీస్ని రీప్లేస్ చేద్దాం. సో ఏదైతే ఐసీ ఉందో ఒక డ్యామేజ్ ఉంది, ఇది ఐసీ పక్కన పెట్టేద్దాం. సో ఈ సెకండ్ ఐసీ ఉంది కదా, ఇది వేరే మదర్ బోర్డ్ నుంచి రిమూవ్ చేసి ఉంది. సో దీన్ని మనం ఇప్పుడు మదర్ బోర్డ్లో రీబాల్ చేసి చెక్ చేద్దాం ఐసీ ఫోన్లో ఓకే ఉందా, ఫోన్ వర్కౌట్ అవుతుందా లేదనేది. సో చూడండి ఫ్రెండ్స్, ఇది అనేది రీబాలింగ్ అనేది చేస్తున్నాం. మనం చూసుకోవచ్చు ఐసీ నోస్ కట్ పాయింట్ అనేది మనం చూసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఐసీ నోస్ కట్ పాయింట్ రాంగ్ పెడితే ఐసీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, వోల్టేజెస్ రివర్స్ వచ్చి. సో మనం కొద్దిగా ఫ్లెక్స్ అనేది కూడా అప్లై చేసుకుందాం మదర్ బోర్డ్ మీద. సో ఫ్లెక్స్ అప్లై చేసిన తర్వాత సో నెక్స్ట్ ఐసీని రీబాల్ చేద్దాం. సో ఐసీ నోస్ కట్ పాయింట్ చూసి దాని వేలో సో ఇక్కడ చూసుకోవచ్చు మనం ఐసీ అనేది బోర్డు మీద రిప్లై చేస్తున్నాం. సో ఇప్పుడు అనేది హాట్ గన్ లైట్ 280 ఇట్లా 300లో పెట్టి ఎయిర్ అనేది కంప్లీట్ 0 పెట్టి మనం హీట్ అనేది అప్లై చేద్దాం. ఎందుకంటే ఎయిర్ అనేది ఎక్కువ పెడితే ఐసీ అనేది ఎగిరిపోయే ఛాన్స్ ఉంటుంది, ఫ్లై అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐసీ అనేది వెయిట్ లెస్ కదా, సో అందుకని. సో ఇప్పుడు హీట్ అనేది మెల్లగా అప్లై చేసి నోజల్ని కొద్దిగా ఐసీ సరౌండ్ అని తిప్పితే మనకి ఏంటంటే హీట్ అనేది 4 సైడ్స్ కవర్ అయ్యి ఐసీ అనేది తొందరగా కూర్చోడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఐసీ అనేది కూర్చుంటుంది. రివాల్వ్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఐసీ అయితే రివాల్వ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం మొబైల్ ఫోన్ ఆన్ అవుతుందో లేదనేది. సో క్లీన్ చేస్తున్నాం. ఓకే, క్లీన్ చేస్తున్నాం. సో ఏదైతే ఉందో కదా చూడొచ్చు మీరు ఇక్కడ మొబైల్ అనేది ఒకసారి మనం మదర్ బోర్డ్లో పెట్టి బాడీలో పెట్టి ఒకసారి ఆన్ చేసి చూద్దాం గ్రాఫిక్ అండ్ లైట్ అనేది వస్తుందా లేదనేది చూసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూడొచ్చు మనకి లైట్ అండ్ గ్రాఫిక్ అనేది వచ్చింది, ఎంఐ లోగో వచ్చింది, చూసొచ్చు కదా. సో మనం కంప్లీట్గా ఆన్ చేసి కూడా ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇలా ఏదైనా మొబైల్ వచ్చిందంటే దానికి సెక్షన్ వైజ్ స్కెమాటిక్ డయాగ్రామ్ త్రూ మనం రిపేరింగ్ అనేది చేయాల్సి వస్తుంది. సో మనం అట్లా చేస్తేనే 100%, 100% అని నేను చెప్పను, కానీ బట్ 99% అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ప్రొఫెషనల్గా ఒక స్కెమాటిక్ డయాగ్రామ్ త్రూ రిపేరింగ్ అనేది చేస్తే మనకి సక్సెస్ అనేది 100% దొరకడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా చూడొచ్చు మీరు మీ ముందర రైట్. ఓకే, PMI 8940 అనే ఐసీ అనేది డ్యామేజ్ అయింది. సో దానివల్ల మనం ఫస్ట్ రీబాల్ చేసాం. సో మ్యాక్సిమం ఐసీ ఉంటే ఐసీ రీప్లేస్ చేసుకుంటే అనేది బెటర్. సో టైం వేస్ట్ అవ్వదు. బట్ నేను వీడియో చేసా జస్ట్ మీ గురించి కూడా. సమ్టైమ్స్ రీబాల్ చేసినా కూడా గ్రాఫిక్ అనేది వచ్చే అవకాశం ఉంటుంది. సో అందువల్లనే సో ఫ్రెండ్స్ చూడొచ్చు ఐసీ అయితే గ్రాఫిక్ అయితే వచ్చింది.
సో ఇప్పుడు మనం కొద్ది వోల్టేజెస్ని కూడా చెక్ చేసుకుందాం. 16 వోల్టేజ్ 14 వోల్టేజెస్ కూడా వస్తున్నాయి, చెక్ చేయొచ్చు. మనకి అదో మల్టీమీటర్లో చూడొచ్చు మీరు. 16 వోల్టేజ్ వస్తుంది లైటింగ్ వోల్టేజ్, ప్లస్ గ్రాఫిక్ ప్లస్ మైనస్ అండ్ మైనస్ చూడొచ్చు, ప్లస్ 5 వోల్టేజ్ అండ్ విఎస్పి ఆర్ విఎస్ఎన్ వోల్టేజ్ కూడా మనకి ఇక్కడ షో చేస్తున్నాయి. సో నేను ఎప్పుడైతే చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, మీకు గ్రాఫిక్లో విఎస్ఎన్ విఎస్పి అంటే ప్లస్ అండ్ నెగిటివ్ వోల్టేజ్ రాకుండా సరే మన లైట్ అనేది యాక్టివేట్ అవ్వదు. సో అలా, సో అందువల్లనే మనం చూడొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి విఎస్ఎన్ విఎస్పి అన్ని ఆల్ వోల్టేజ్ అనేది రెగ్యులేట్. ఓకేనా ఫ్రెండ్స్?